నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీస్ స్టేషన్‌లో ఉంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్‌లోనే ఆయన మీద 17 కేసులు నమోదయినాయి. అయితే దానివల్ల ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు న్యాయమూర్తి ముందు అంటే 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరింపులకి దిగాడు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజున పోసాని కృష్ణమురళి జైల్లో అంటే న్యాయమూర్తి ముందే ఆయన ఏడుపులు ఏడవటం కానీ అంటే 2-3 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఫస్ట్ ఇప్పుడు అసలు నాకు ఇన్ని కేసులు ఉన్నాయి నా మీద అని తెలియదు అంటున్నాడు అతను. ఇప్పుడు ఇంకో కొత్త కేసు వస్తుందని కూడా తెలియలేదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించడం కూడా తప్పే. అది కూడా ఒక కేసు అవుతుంది. సో 18 కేసులు అవుతాయి. కథలు ఇచ్చారు, మాటలు రాశారు, ఇన్ని చేశారు, కానీ ఆయన కథలో ఇలా ఉండకూడదని ఆయనకు తెలియలేదు. ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళ తప్పో మరి పొన్నవోలు తప్పో, అలా బెదిరించకూడదని పొన్నవోలు చెప్పలేదో, బోరున ఏడ్చాడు. సరే, అసలు పోసాని ఏడవడం ఏమిటి? అనుభవించు రాజా అనేది కదా ఆయన తత్వం. అలాంటి పోసాని ఏడ్చాడు. రాజా అనే పదం మర్చిపోయాడు ఈ మధ్యన. అంటే జైల్లో ఉండేసరికి మొత్తం దిగాల్సింది దిగిపోయి మంచి విషయాలు వంటపడుతున్నాయేమో. 6 వీడియోలు ఎంతో చేశాడండి అతను, ఇంకా ఎక్కువే ఉన్నాయేమో. అంటే మనిషి ఒళ్ళుపై తెలియకుండా ఒక పార్టీ వాళ్ళు పిలిచేసరికి వెళ్ళిపోయి, అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా లాంగ్ రన్లో అదేదో తనే ఒక జగన్మోహన్ రెడ్డి అయిపోయినట్టు, తనే ఒక సజ్జలు అయిపోయినట్టు భావించుకుని ఒక వైసీపీ నాదే, నేనే వైసీపీ పార్టీ పెట్టానన్నట్టుగా ఆ వీడియోలో ఆయన రెచ్చిపోయిన విధానం మీరు చూసారంటే ఇంత అవసరమా? పోసాని డబ్బులు ఇచ్చారు, తిట్టు ఓకే, కానీ రాజకీయంగా తిట్టుంటే ఈరోజు ఈ అవస్థ రాదుగా. ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అందున పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళావు? ఒక చిన్న పిల్ల మిమ్మల్ని ఏం చేసి మీకు సంబంధం ఏంటి అసలు? ఇవాళ నేను ఒక కమెంట్ చూశానండి, అంటే ఒక వీడియో కింద కమెంట్ చూశాను. చాలా బాగుంది ఆ కమెంట్. ఏంటంటే, మీరు మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా భూమి కొనాలన్నా, ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా, అంటే ఎవరితో సంబంధాలు నెరపాలన్నా కూడా మీరు ఒక్కసారి మొత్తం తెలుసుకోండి వివరంగా. వాళ్ళకి వైఎస్ఆర్సీపీతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా, లిటిగేషన్స్ ఉన్నాయా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఫర్దర్గా మీరు అడుగు వేయండి అని చాలా చక్కటి సలహా ఇచ్చారు ఎవరు అంటే కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు. ఇవి చాలా ముఖ్యమండి, నిజం కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి నా కొడుకులకు పెళ్ళిళ్ళు కావట్లేదు, అందుకు చంద్రబాబు నాయుడే కారణం అని ఆక్రోశించాడు ఒకసారి. నీ నోరు నీకు, నీ నోటి దూల వల్ల నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవలా. నీ భార్య మళ్ళీ ఇవాళ బయటకు వస్తుందా? రావట్లేదుగా. వల్లభనేని వంశీ భార్య ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనిపించట్లేదు కదా. ఎందుకని? మీరు ఊహించలేదు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది. ప్రజలు మర్చిపోరేది. ప్రజలు మర్చిపోయినా కూడా పార్టీ వాళ్ళు మర్చిపోరు. జనసేన కార్యకర్తలను చాలా తక్కువ అంచనా వేశాడు. జన సైనికులు అంత ఈజీగా వదిలిపెడతారా? ఇందులో పార్టీకి ఏంటి సంబంధం, తెలుగుదేశం కూటమికి ఏంటి సంబంధం కాదు. నువ్వు నంది అవార్డ్స్ విషయంలో నేను నోరు జారాను, నేను మాట్లాడిన దానికోసమని ఎవరు లోకేష్ నన్ను తెలుగుదేశం పార్టీలోకి రాలేదని చెప్పి నా మీద కక్షగట్టి కేసులు పెట్టారు. మధ్యలో లోకేష్కి సంబంధం ఏంటి? తుంటిమి కొడితే పళ్ళు రాలేయని. అంటే ఇంకా బుర్ర ఇంకా సరిగా లేదన్నమాట, చిప్పు ఇంకా తేడాగానే ఉంది ఇవాళ. లేకపోతే జడ్జి ముందు బోరు నేర్చి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని తెలియదు, విలేకరులతో మాట్లాడటం కూడా తప్పని నాకు తెలియదు, అది కూడా కేసు అవుతుందని తెలియదు అంటూ ఏడ్చాడు ఇవాళ. పొన్నవోలు సరిగా ఇంకా ట్రైనింగ్ ఇవ్వట్లా, లేకపోతే ఈ కష్టాలు రావు. అందుకని ఇవాళ పోసాని అనుభవించాలి. ఇవాళ పోసాని కేసులు ఏవైతే ఉన్నాయో, అసలు ఇవాళ పోసాని అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. ఇప్పుడు ఎవరిని తిట్టకండి, నోళ్ళు పడేసుకోకండి.
అది ప్రతిపక్షమైనా సరే, స్వపక్షమైనా సరే, ఏ పక్షమైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. రాజకీయాల్లో మీరు తిట్టదలుచుకుంటే మర్యాదగా తిట్టండి, ఏదైనా అనదలుచుకుంటే మర్యాదగా అనండి, ఏదైనా కమెంట్ చేయదలుచుకుంటే మర్యాదగా చేయండి. మీకు నచ్చలేదు, ఇగో ఇక్కడ నచ్చలేదని చెప్పండి. అంతేగాని ఒళ్ళుపై మర్చిపోయి బూతులు మాట్లాడుకుంటూ ఈ సంస్కృతి పెంచి పోషించకండి. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళది ఒక గుణపాఠం అండి. మీరు గమనిస్తే వైసీపీలో ఇట్లా ఇరుక్కున్న వాళ్ళు, అంటే బూతులు మాట్లాడి ఇరుక్కున్న వాళ్ళు, లేదు అవినీతిలో ఇరుక్కున్న వాళ్ళు, అక్రమాల్లో ఇరుక్కున్న వాళ్ళు, మైనింగు, మద్యం, ఈ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు, వీళ్ళు వైసీపీలో మిగిలిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక బాలినేని కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇలా ఇరుక్కోలా. కాబట్టి వీళ్ళకి దిక్కు లేదు ఇంకెక్కడ. దిక్కు తోచని స్థితిలో ఈరోజు పోసాని కృష్ణమురళి ఉన్నాడు. నాకు రెండు సార్లు స్టంట్ వేశారు, నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నన్ను వదిలేయండి, పెద్ద ముండావాడిని, 70 ఏళ్ళు వచ్చాయి. నీకు 70 ఏళ్ళు లేవు పోసాని, ఇంకా చిన్నవాడివే, 66 ఎంతో పోసానికి. అంటే ఎక్కువ వయసు చెప్తే వదిలేస్తాడు అనుకుంటున్నారేమో. ఏడిస్తే జడ్జి వదిలేస్తాడు అనుకుంటున్నారు. ఏడిస్తే జడ్జిలు వదలరు. ఆత్మహత్య చేసుకుంటానంటే కాళ్ళు చేతులు కట్టే సెలలో పడేస్తారు. అందుకని బెదిరించకు పోసాని, నీకు తెలియదేమో, నువ్వు ఏడిస్తే ఏమీ అవ్వదు. అందరూ సిగ్గుపడుతున్నారు, నవ్వుతున్నారు నిన్ను చూసి, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు రాజా అని. కాబట్టి పోసాని అనేవాడు చేజేతులా చేసుకున్నాడండి. సుఖంగా ఉన్నాడు, అన్ని పార్టీల్లో ఉన్నాడు. ఏ పార్టీలోనైనా ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడా? పార్టీ నుంచి బయటకు వచ్చాక అక్కడ నిన్నెవడు తిట్టమనలా. ఇక్కడ తిట్టమన్నప్పుడు నువ్వు ఆలోచించుకోవద్దు. నేను పార్టీలో ఉంటానండి, మీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను, బూతులైతే మాట్లాడినాను ఒక్క మాట నువ్వు చెప్పుంటే ఈరోజు ఏడవక్కర్లేదు, ఆత్మహత్య చేసుకుంటాను అనక్కర్లేదు, నన్ను వదిలేయండి అని బతిమాలుకో అక్కర్లేదు, రాజాలాగా ఉండేవాడివి. ఇప్పుడు రాజా కాస్త ఏమయ్యాడో మనకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ పోసాననే కాదు, ఈవెన్ బోరుగడ్డ. అవును, బోరుగడ్డి కూడా మేడం. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పక్కర్లేదు, తల్లిని వాడుకోక్కర్లా తన విడుదల కోసం. అంటే వీళ్ళందరూ కూడా, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకా పోసానికి కనీసం వైసీపీ సపోర్ట్ ఉంది, బోరుగడ్డకి డైరెక్ట్గా వైసీపీ సపోర్ట్ లేదు. మరి ఇండైరెక్ట్గా ఉందేమో మనకు తెలియదు, ఎందుకంటే మాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలండి వైసీపీ వాళ్ళు. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా వీళ్ళందరూ కూడా రేపొద్దున్న, అంటే ఇంకా మరి పోసానికి బెయిల్ వస్తే అక్కడితో దీనికి ఒక పులి స్టాప్ పడచ్చు. మరి బెయిల్ రావడం కష్టం. థ్యాంక్ యూ మేడం.